కూడా ఒకటి కాదు. దేవరతిప్ప గిరిజన కాలనీ నీటి సంపు నిర్మాణం 15 లక్షలు. చిన్న సంఘం గిరిజన కాలనీ ఆర్ఓ ప్లాంటు 10,50,000. వాగర్త హరిజనవాడ సిసి రోడ్డు 12,70,000. దిబ్బమింద హరిజనవాడ ఇంటింటికి కుళాయి పైప్ లైన్ ఎక్స్టెన్షన్ 14 లక్షలు. పంచాయతీ ఆఫీస్ నిర్మాణం 30 లక్షలు. ఆ తర్వాత మళ్ళీ 2 వాటర్ ప్లాంట్లు సిఎల్ కంపెనీ వాళ్ళు ఒకటి 32-33 లక్షలు పెట్టేశారు. 2 వాటర్ ప్లాంట్ 65 లక్షలు. మామూలుగా నేను చెప్పాను వాళ్ళకి ఇంచుమించు 4 కోట్ల చిల్లర పెట్టి 12 వాటర్ ప్లాంట్ పెట్టేశారు మన కాన్స్టిట్యున్సీలో. ఒకటి 32 లక్షలు. అవసరం లేదయ్యా, మీరు ఒక 5 వాటర్ ప్లాంట్స్, ఒక్క వాటర్ ప్లాంట్ డబ్బుతో 5 వాటర్ ప్లాంట్ చేయించవచ్చు అని ఇప్పుడు తగ్గించి 7 లక్షలు కంఫర్టబుల్గా వస్తుంది. ప్లాంటు షెడ్డు అంతా 2 మ్యాక్సిమం జరుగుతుంది. అట్లే 210 సోలార్ లైట్లు, ఆ పైన ఉండే సోలార్ లైట్ కరెంటు ఖర్చు లేకుండా ఎండ వచ్చినప్పుడు అది కరెంటు తయారవుద్ది, రాత్రి లైట్ వేస్తే లైట్ వెలుగుద్ది. సోలార్ లైట్లు 210, ఎంత 52 లక్షలు. ఆ తర్వాత వరకేపుడి, పైనాంపురం, ముసినూరపాలెం గ్రామాలకి వసతులు ఏర్పాటు చేసేదానికి కూడా నేను సిఎల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడా. నెక్స్ట్ ఇప్పుడు దిబ్బమింద హరిజనవాడ గిరిజనవాడ చిన్న బిడ్డలు స్కూల్కి పోతున్నారు. గిరిజనులు బడికి పోయేదే పెద్ద గొప్ప. వాళ్ళు 2.5-3 కిలోమీటర్లు మెడ మీద బ్యాగ్ తగిలించుకొని ముసినూరు వారిపాడు నడిచిపోతున్నారు. ఒకరోజు నేను గమనించా, సిఎల్ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేశా, ఇప్పుడు కొత్త వ్యాన్ తెచ్చిపెట్టి ఉదయాన్నే వ్యాన్లో ఎక్కించుకోపోయి ముసినవారిపాడును దింపి సాయంత్రం ఆ బిడ్డలు తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెడుతున్నారు. అందుకంటే ఏం కావాలా? సిఎల్ కంపెనీ బస్సులో ఈదూరు, నేను అడిగాను కొంతమంది పిల్లల్ని ఏ స్కూల్ అంటే ఈదూరు అని చెప్పి, దేంట్లో పోతున్నారంటే ఆ కంపెనీ పెట్టే బస్సు. ఒకటి సిఎల్ కంపెనీ ఈదూరికి బస్సు పెట్టి ఉంది, 2 పైనాపురం దిబ్బమింద హరిజనపాలెం వ్యాన్ పెట్టేశారు. అందుకని ఒకవేళ వాళ్ళ పొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి, అయినా ఇన్ని కార్యక్రమాలు మనకు జరుగుతున్నాయి. అడ్డం చెప్పటం లేదు. ఇప్పుడు కూడా మీరు ఉప్పుకాలం మీద లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది, అది కూడా అప్పుడు బావన్న వాళ్ళు కట్టించారు, మేము జన్మభూమిలో శాంక్షన్ చేయించాం. 70% ప్రభుత్వం ఇచ్చి 30% మీరు ఏదన్నా పనులు చేస్తారంటే దాంట్లో 70-30లో చేయించిన బ్రిడ్జ్ బ్యూటిఫుల్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. కాదు కదా, 25% కూడా చేయలేదు. అన్నీ మనమే పనులు చేయించాం. ఇంకా కూడా దాని మీద ఇప్పుడు హై లెవెల్ బ్రిడ్జ్ అంటే చాలా అయిపోద్ది, కానీ 2-3 అడుగులు పెంచి 2 అడుగులు పైపులు వేసేసి పైన స్లాబ్ పోసేస్తే కన్స్ట్రక్టివ్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కూడా ఎస్టిమేట్ తయారు చేయమన్నాను. సిఎల్ కంపెనీ వాళ్ళు కూడా కలిసినప్పుడు ఇంతకుముందే మాట్లాడాను, ఆల్మోస్ట్ ఎస్ అని చెప్పారు. ఎకరాలు ఈ ఊరు వరకు కలిసి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ 16 ఎకరాలకి సాగు చేయించాలి. ఈ జెన్కో యాష్ పాండ్ వల్ల అక్కడ పొలాల్లో ఈ బూడిద వల్ల నీళ్లు కలుషితం అవుతున్నాయి, పంటలు తగ్గిపోతున్నాయి. మాకు కాంక్రీట్ వాల్ కడిచిమన్నారు, అంటే ఆ నీళ్ళు ఇక్కడ లీకేజ్ పక్కకు రాకుండా అది కూడా ఎస్టిమేట్ వేస్తున్నాము. ఆల్మోస్ట్ ఎస్టిమేట్ వేసారు, అది వెంకటరమణ ఏరియాలో ప్రయత్నం చేస్తున్నాం. జెన్కో వాళ్ళ చేతనే కట్టించాలి. వెంకటరమణ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 166 మందికి, వృద్ధాప్య పింఛన్లు 84, వితంతు పింఛన్లు 55, ఒంటరి మహిళ 8, ఇవన్నీ కలిపి 166 మందికి
ఒక్క పెన్షన్స్ 156 మందికి ఉండండి అన్న 6,000 ఇస్తున్నాం. డయాలసిస్ చేయించుకునే వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. మంచం మీద నుంచి లేవలేని వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. అంతెందుకు మీ ఊర్లో నెలకి 6,98,000 అర్థమైందా? ఇంచుమించు 7 లక్షలు నెలకి 76,000, 83,76,000. ఇప్పుడు పెద్ద ఆమె ఎంత తీసుకుంటున్నామంటే, నేను ఊరికే 400 అంటే 400 ఉంటుంది కాదు, 4,000. సంవత్సరానికి ఎంత? 48,000, 50,000. ఆమె నాకు డబ్బులు కావాలన్నది. నీకు పని చేస్తాను, బీహార్ వాళ్ళు ఇచ్చే పింఛన్ నీకు ఇప్పించేస్తానన్నా. బీహార్ వాళ్ళు నెలకి 400 ఇస్తారు. కర్ణాటక ఉండారు కదా, కన్నడ వాళ్ళు ఏనండి బాగా వెనకుండే మా అక్క చెల్లెళ్ళు అందరూ. మిగతా 7 రాష్ట్రాలు కలిసి, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఇట్లా 7 రాష్ట్రాల అసెంబ్లీలో చదివి వినిపించారు. కలిసి 2,745 కోట్లు. మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటి 2,725 కోట్లు.